సత్యస్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త అపోస్తుడైన పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ప్రియులారా, ప్రభు మనల్ని దరిద్రులుగా ఉంచుటకు పిలవలేదు, కానీ ఆయన ఏమందైనా పరమందైన క్రీస్తు యేసునందు అవును అన్నట్లు ఉన్న ప్రతి వాగ్దానమును పొందుకున్నట్లుగా మనము ఐశ్వర్యవంతులుగాను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం. నన్ను ఎందుకు పిలిచాడు ప్రభు అని చాలామంది అనుకుంటాడు. అయితే ఈ రోజున పిలుపులో ఉండే రహస్యాన్ని ప్రభు చెప్తున్నాడు. మనము ఆశీర్వాదం పొందటానికి, అనుభవించడానికి, అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండటానికే ప్రభు మనల్ని పిలిచాడు. ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకుందరుగాక. ప్రియులరా, ఈ వాగ్దానమునకు సంపూర్ణమైన ఒక గొప్ప ఉదాహరణ భక్తుడైన అబ్రహాము గారిని దేవుడు ఎన్నో ఆశీర్వాదాల చేత మొట్టమొదటిగా పిలిచాడు. అయితే ఆయన యందు పలకబడిన ప్రతి ఆశీర్వాదం కూడా నిశ్చయముగా అక్షరాల ఆయన అనుభవించాడు. తన పిల్లలు అనుభవించారు. నేటికి కూడా ఆ వాగ్దానం మన కనుల ఎదుట ఇశ్రాయేలు దేశం మంది కనపడుతున్నది అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. ఈరోజు నిశ్చయముగా మనము కూడా మన యందు దేవుడు పలుకుతున్న ప్రతి ఆశీర్వచనం, మన యందు దేవుడు పలుకుతున్న ప్రతి వాగ్దానం మనం పొందుకోవాలంటే అబ్రహాము గారు చేసిన క్రియలను మనం కూడా తప్పక చేయాలి. అబ్రహాము గారు ఏం చేశారు? మొట్టమొదటిగా యెహోవా అబ్రహాము గారితో చెప్తున్న మాట, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళమన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, హాగరు గారిని తన కుమారుని పంపించమన్నప్పుడు కూడా పంపించేశాడు. అంత మాత్రమే కాదు, లోతు కూడా తన యొద్ద నుండి వెళ్ళిపోవడానికి అబ్రహాము గారు కృషి చేశాడు. ఇవన్నీ మనం గమనిస్తూ వస్తే ఇక్కడ అబ్రహాము గారి నుండి మొట్టమొదటి లక్షణం విడిచిపెట్టుట. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం పొందుకునే ప్రయాసలో మనం ఉన్నప్పుడు మనకి దేవుని ఆశీర్వాదానికి ఆటంకం ఉండే ప్రతి అడ్డును తొలగించుకోవాలి. అది లోకమే కానీ, బంధువులే కానీ, రక్త సంబంధికులే కానీ, పాపమే కానీ, శరీర కోరికలే కానీ, శరీర స్వభావాలే కానీ, అన్నిటిని విడిచిపెట్టి ప్రభు చూపించే మార్గంలో మనం నడిచినప్పుడే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. రెండవదిగా, అబ్రహాము గారు ఎడల దేవుడు ఏ వాగ్దానములు అయితే పలికాడో ఆ వాగ్దానములన్నీ దేవుడు చేస్తాడని నమ్మి విశ్వాసం ఉంచాడు. ప్రియులారా, మన ప్రభు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేవాడవని నమ్మవలని కదా. ఎవరైతే ఆయన యందు నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వసించిన ప్రతి వానికి అసాధ్యమైనది ఏది లేక సమస్త ఆశీర్వాదమును వారి జీవితంలో సాధ్యముగా ప్రభు మారుస్తాడు. మూడో మాటను మనం గమనిస్తే, అబ్రహాము గారు ఎక్కువగా బలిపీఠములు కట్టిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలో బలిపీఠాన్ని కట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ప్రార్థన లేకుండా మనం ఏం సాధించగలం? ప్రార్థనే కదా ప్రభుతో మనకి సహవాసం. ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో ఆయన నుండే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాము కదా. కాబట్టి అబ్రహాము గారి వలె మనము బలిపీఠాలు కట్టడం ప్రారంభించాలి, ప్రార్థన చేయటం, స్తుతించడం ప్రారంభించాలి. అప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా అబ్రహాము గారు గురించి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట, ఎక్కడికి వెళ్ళాలో తెలియకోకుండానే అబ్రహాము గారు బయలుదేరారు, వారు ప్రయాణం చేయుచున్నారు అని అంటున్నారు. ప్రియులారా, అనగా అబ్రహాము గారిలో స్వచిత్తం, సొంత ఆలోచన అనేది ఏమాత్రం కూడా లేదు. మనము కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మన బలమును, మన శక్తిని, మన అధికార బలమును వినియోగించుకోక ప్రభు మీదే మనం ఆధారపడాలి, ప్రభు మీదనే మనం ఆనుకోవాలి. అప్పుడే దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం మనం పొందుకోగలం. 5 విషయాన్ని మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము గారు దానిని చూస్తూ ప్రయాణం చేయుచున్నాడు. ఎందుకు అబ్రహాము గారిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు తెలుసా? యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఇలాగ అంటాడు కదా, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత ఈ లోక సంబంధంగా మీకేం కావాలో నిశ్చయముగా నేను మీకు ఇస్తాను అన్నాడు. అబ్రహాము గారిని అంతగా దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం, అబ్రహాము గారు దేవుని రాజ్యాన్ని వెతికాడు. మనము కూడా ఈ లోక సంబంధంగా వీటి యందు మనం మనసు పెట్టగా పైనున్న దేవుని రాజ్యమందు, క్రీస్తు యేసునందు, మహిమయందు, జీవవృక్షమందు, పరలోకమందు మన కొరకు దాచబడిన బహుమతులు యందు మన దృష్టి నిలిపితే ఈ లోకమందున్న ప్రతి దీవెన ప్రభు మనకు నిశ్చయముగా దయచేయునుగాక. ఆమెను ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి వారిని దీవించండి. ఏ పిలుపు చేత మమ్మల్ని పిలిచారో ఆ ఆశీర్వాద సంబంధమైన ప్రతి పిలుపు నీ బిడ్డలు అనుభవించినట్లుగా ఆశీర్వాదపు ద్వారములు తెరిచి ప్రతి కొదువును తీర్చి మహిమ పొందుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.